ఆడపిల్లలు పుట్టినప్పుడు ప్రతి కాన్పుకి మగపిల్లాడు అని ఎదురు చూశారట. అయితే ఎట్టకేలకు ఆడపిల్లలు పుడుతూ వచ్చారు. ఆ 7 ఆడపిల్లల తర్వాత 8వ కాన్పు కూడా ఆడపిల్లేనని గర్భిణీగా ఉన్నప్పుడే అందరూ వచ్చి అంటూ ఇక నీకు మగపిల్లలు అనేది లేదు అని మేరీ తల్లి గారిని కొంచెం బాధ పెడుతూ కొన్ని మాటలు అంటూ చూస్తూ వెళుతూ ఉండేవారట. అయితే మత్తయి నాయన గారు, మేరీ గారు అంటే పిఎం శామ్యూల్ గారు నాన్నగారు, అమ్మగారు వారు ప్రార్థన చేయగా దేవుని దగ్గర మొక్కుకున్నారు. ఒక కుమారుని ఇస్తే నీ కొరకు వాడబడతారు కదా, మాకున్న నింద తొలిగిపోతుంది కదా అని ఒక ఆశతో వారు ప్రార్థించగా ఎట్టకేలకు ఒకే ఒక్క కొడుకు గారాబాల పెట్టిగా పెంచబడ్డారు. దేవుని కృపలో చదువుతున్నప్పుడే ఎందుకో తెలియదు దేవుని మహాకృప ఒక ప్రకాశమానమైన వెలుగుతో దైవ భక్తుడిని దర్శించారని, ఆ తరువాత ఆయన దేవుని మందిరములో ఎదుగుతున్నప్పుడు వాక్య ప్రకారంగా బాప్తిసం తీసుకోవాలన్నారని, అయితే వారి కుటుంబంలో చెప్పినప్పుడు వారికి ఉన్న సాంప్రదాయములు తీసుకోవాలి తప్ప వేరేగా తీసుకోవడానికి వీల్లేదని కొంచెం ఆయన్ని బాధ పెట్టినట్టుగా ఆ బాధను ఓర్చుకుంటూనే నేను వాక్య బాప్తిస్మే పొందుతానని చెప్పి ఆ దైవ భక్తులు సంపూర్ణ సమర్పణతో బాప్తిసం తీసుకోవడం, ఆ బాప్తిసం తీసుకున్న ఆయన వాక్యపు లోతుల్లో ఎదుగుతూ సాక్ష్యం చెప్తున్నప్పుడు అనేక సంఘాలకు పిలువబడ్డం. ఆ తరువాత సిలోన్ పెంతెకొస్తు సంఘానికి పౌలుగా ఉన్న నాయని గారు సువార్త పరకాయ నాయని గారిని పిలిచినప్పుడు ఆ పిలుపు మేరకు వారి మధ్యకి వెళ్ళినప్పుడు వారు అప్పటికే కొంతమంది ఆత్మ పొంది అన్య భాషల్ని మాట్లాడుతూ ఉండగా దానికి ఇష్టపడని కుటుంబాలు ఇవి. ఆ కేకలు, అల్లరి, ఆ భాషలు అవన్నీ కూడా ఒప్పని కుటుంబం, కానీ భక్తి గల కుటుంబమే. కాకపోతే ఆత్మ పొందాలి అని పౌలు నాయన ఆ దినాల్లో భక్తునికి చెప్పినప్పుడు వారు వెళ్ళి ఒక రూములో ఉన్నప్పుడు ఒక రాత్రి ప్రభువు దర్శించి తనను ఆత్మతో నింపేశారట. ఆత్మతో నింపబడి సేవ మొదలుపెట్టినప్పుడు ఆ భూభాగాలన్నీ మండించబడి అక్కడ కొంతమంది సేవకులు కూడి కొన్ని సంఘాలు కట్టేసి దేవుని పనిలో వాడబడుతున్నప్పుడు ప్రభువు వారు నీవు ఆంధ్రాకు వెళ్ళాలి అన్నారట. అప్పుడు ఎవరున్నారు? గురుపాదం గారు అని ఒక ఆయన ఆ దర్శనం తర్వాత ప్రభు మాట్లాడిన తర్వాత ఆయన ఒక లెటర్ రాశారట. మా ఆంధ్రాలో కొన్ని సంఘాలు అప్పటికే ఉన్నాయి, అంటే ఆస్యం ఉంది, బాప్టిస్ట్ ఉంది, తర్వాత సిఎస్ఐ, కానీ పెంతెకొస్తు అనుభవం లేదు. యేసు ప్రభువే దేవుడని గాని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడని గాని, పరిశుద్ధాత్మ ఉన్నారని గాని, ఆత్మ పొందితేనే పరిపూర్ణం పరలోకమని గాని చెప్పేవారు లేరు. వారి పందాలో వారు వెళుతున్న దినాల్లో ఆ గురుపాదం గారు ఒక మాట లెటర్ రాశారట, మీరు మా ఆంధ్రాకి రావాలని. ఎట్టకేలకు ఆ కేరళలో ఆయన దేవుని పిలుపు మేరకు మద్రాసు వచ్చి ఆ మద్రాసు నుండి రావడానికి ఏమీ లేక ఆకలేసి ఆ స్టేషన్లో ఉంటే పెదనాయన గారి ద్వారా రక్షణ పొందిన ఒక ఆయన ఆ స్టేషన్లో కలిసి హోటల్కి తీసుకెళ్లి భోజనం పెట్టించి నాన్నగారు అని చెప్పి ఆయనతో మంచిగా మాట్లాడి ఆ ఆంధ్రాకి వెళ్ళాలి అనే ఆలోచనతో ఉన్న దైవ భక్తునికి ఆంధ్రాకి వచ్చే టికెట్ కొని కొంత డబ్బు జేబులో పెట్టి మేము వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయారట. అప్పటికే ట్రైన్ కదులుతుందట. వారు దిగి ఇదిగో మచిలీపట్నం రావడం జరిగింది. అక్కడ గురుపాదం గారి కుటుంబంలో చేరి వారితో దేవుని పని జరిగిస్తున్నప్పుడు ఏలూరులో వారి యొక్క బావగారు అంటే వారి అక్కగారు తన మనోహర్ అన్నారు ఆయన్ని, ఆ భార్య గారికి అంటే మనోహర్ గారి భార్యకు బాగకపోతే ఆ పెదనాయన గారికి గురుపాదం గారు చెప్పి మా అక్కగారికి బాగాలేదు రండి అని చెప్పి ఏలూరు తీసుకెళ్తే ఆ భక్తుని ప్రార్థన ద్వారా అనేక రీతులుగా ఆ ఆత్మ ద్వారా నింపబడి అన్య భాషలు మాట్లాడి ప్రార్థించగా ఆ తల్లి బాగుపడిందట. అలా ఏలూరులో దేవుని పని ప్రారంభించి అక్కడే మహాసభలు నిర్వహించి అక్కడి నుండి విజయవాడ కేంద్రంగా చేసుకోవడానికి విజయవాడ వచ్చి ఇస్లాంపేట అనే భాగం ముస్లింలు సహోదరులు ఉండే ఏరియా, అక్కడ ఒక ఇంటిని అద్దెకి తీసుకొని పెదనాయన గారు జాయమ్మ తల్లి గారి ఆ తండ్రి గారు జాయమ్మ తండ్రి గారు పిటి చాకో గారు వారిద్దరూ కలిసి ఆ రూములో ఉంటూ ఉపవాసాలుండి ప్రార్థిస్తూ ఉదయమునే లేచి బయలుదేరి పత్రికలు పంచుకుంటూ కనబడిన వారికి ప్రభు ప్రేమను చెప్పుకుంటూ ఎవరైనా ప్రార్థన కోరితే వారి కొరకు ప్రార్థించగా వారు బాగుపడగా వారు ఆత్మరక్షణ కొరకు పత్రికలు పంచుకుంటూ వెళుతున్న దినాల్లో దాసు అనే ఒక వ్యక్తి మార్పు చెందాడు. వచ్చి నాకు బాప్తీసం ఇవ్వమన్నారు. బాప్తీసం ఇచ్చేశారు. ఆ సంగతి దాసు గారు తండ్రి గారు తెలుసుకొని కోప్పడి ఎక్కడుంటారు వారంటే ఇస్లాంపేటలో ఒక ఇంట్లో ఉన్నారని చెప్తే అక్కడికి వచ్చి ఆ వీధిలో కేకలేసుకుంటూ అరుచుకుంటూ నా కొడుకుని ముంచేశారు, నా కొడుకుని మార్చేశారు, వాళ్ళ అంతు చూడాలి ఎక్కడ అని ఆ ఇంటికి వచ్చి ఇద్దరున్నారట. పిఎం శామ్యూల్ నాయన గారు ఉన్నారు, మాత్రమే కాదు వీటి చాకో గారు కూడా ఉన్నారట. వారిద్దరి మీదకి వచ్చి వారిని దూషిస్తూ
బలమైన వ్యక్తి అవ్వటం వలన వీళ్ళు బలవంతులే, ఆజానుభావులు. మనం చూస్తే అలా చూడాలి. అలాంటి వ్యక్తులను పీక పట్టుకొని పీక నొక్కుతూ గోడకి నొక్కుతుంటే స్తోత్రం హల్లెలూయా అనే మాట తప్ప ఎందుకు ఇలా చేస్తున్నావు అని మాట్లాడకుండా వాటిని ఓర్చుకున్న భక్తులు మన ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘాన్ని స్థాపించిన నాయకులు.